కొలంబియాలో 25 మార్చి 2025 ఒక బాల్ గాల్లో వెళ్తూ ఉండడం అక్కడ ఉన్న స్థానికులు చూశారు. అది అక్కడ స్థానికంగా ఉన్న గవర్నమెంట్ అఫీషియల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆ బాల్ ని తీసుకెళ్లారు. ఆ బాల్ టెస్ట్ చేసిన తర్వాత ఏలియన్స్ పంపించిన బాల్ అని చెప్పి కనిపెట్టారు. మీకు ఎలా తెలిసి ఇది ఏలియన్ బాల్ అని చెప్పి మీరు అడగచ్చు. అయితే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బాల్ కున్న మెటల్ ఈ భూమి మీద ఎక్కడా దొరకలేదు. అండ్ ఆ బాల్ మీద కొన్ని లెటర్స్ అయితే ఉన్నాయి. ఆ లెటర్స్ మన భూమి మీద ఉన్న లెటర్స్ అంటే ఎన్నైతే భాషలు ఉంటాయో అన్ని భాషలను చెక్ చేసినా కానీ ఆ లెటర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా కనిపెట్టలేకపోయారు. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ బాల్ మొత్తానికి ఎక్కడ జాయింట్ అనేది కూడా లేదు. దానిపైన ఒక చిప్ కూడా అమర్చి ఉంది. ఆ చిప్ ని ఎంత డీకోడ్ చేద్దామని ట్రై చేసినా కానీ చేయలేకపోతున్నారు. అయితే అది కొన్ని రకరకాల మ్యూజిక్లు అయితే దానికి వినిపించారు. ఆఖరికి అది ఒక మ్యూజిక్ అయితే వైబ్రేట్ అయింది. అది కూడా మన హిందూ ధర్మంలో ఉండే గాయత్రి మంత్రం, ఇటువంటి వేద మంత్రాలకైతే అది వైబ్రేట్ అవడం, దాని నుంచి ఒక రేడియేషన్ విడుదల అవడం జరిగింది. దీనికి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ బాల్ దొరికినప్పుడు దాన్ని లిఫ్ట్ చేయగలిగారు. ఇప్పుడు దాన్ని లేపలేకపోతున్నారు. ఏంటి విషయం అంటే మొదట్లో ఈ బాల్ వచ్చినప్పుడు కేజీన్నర వెయిట్ మాత్రమే ఉంది. ఇప్పుడు అది 30 కిలోల వెయిట్ వరకు పెరిగిందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఈ బాల్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.